ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయంలోని 5వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. సాయిరామ్. భగవానుడు గత శ్లోకంలో భగవంతుని యొక్క అపరా ప్రకృతి ఎన్ని విధాలు తెలియజేశారు. అవి ఏమిటంటే అవి 8 విధములని. 1 భూమి, 2 జలము, 3 అగ్ని, 4 వాయువు, 5 ఆకాశము, 6 మనస్సు, 7 బుద్ధి, 8 అహంకారం అని ఇలా తెలియజేశారు. అలాగే ఈరోజు తెలుసుకోబోయేటువంటి దాంట్లో పరాప్రకృతి గురించి వివరించబోతున్నారు. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. మహాబాహో, గొప్ప బాహువులు గలవు అర్జున, ఇయం ఈ ప్రకృతిని, అపరా నికృష్టమైనది, యతహతు దీనికంటే, అన్యాం వేరైనదియు, యయా దీని చేత, ఇదం జగత్ ఈ ప్రపంచము, ధార్యతే ధరింపబడుతున్నదో, తాం అట్టి, జీవభూతాం జీవరూపమైనదేవు, మే నా యొక్క ప్రకృతిని, పరాం ఉత్కృష్టమైన దానిగా, విద్ధి ఎరుంగుము. గొప్ప బాహువులు గల ఓ అర్జున, ఈ ప్రకృతి చాలా అల్పమైనది, దీనికంటే వేరైనదియు, ఈ జగత్తునను ధరించున్నదియు, జీవరూపమైనది మరొక ప్రకృతిని, పరాప్రకృతిని శ్రేష్టమైన దానిగా ఎరుంగుము. ఇక ఇప్పుడు పరాప్రకృతిని గురించి వర్ణించుతున్నారు. ఏది జీవరూపమైనదో, దేని చేత ఈ జగత్తంతా కూడా ధరింపబడుతున్నదో అది పరాప్రకృతి అనబడును. ఇది కూడా అపరాప్రకృతి వలె భగవంతుని అధీనమై ఉన్నది కనుకనే నా యొక్క ప్రకృతి అని చెప్పబడినది. సాయిరామ్. జై శ్రీకృష్ణ. ఈ ఛానల్ సంబంధించిన పూర్తి వివరణ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. జై శ్రీకృష్ణ. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్న కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా భగవానుడు అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక ఛానల్ను నా చేత చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.